అందరికీ నమస్తే. నన్ను ఇన్వైట్ చేసిన స్కూల్ యాజమాన్యానికి, ముఖ్యంగా నా స్నేహితుడు ప్రదీప్కి నా ప్రత్యేక వందనాలు. గవర్నమెంట్ ఈరోజు చేపట్టిన కార్యక్రమం వినూత్నంగా ఆలోచించి ప్రతి స్కూల్లో ఒకే రోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టడం, అలాగే ప్రతి స్టూడెంట్కి ఒక మొక్క ఇచ్చి పెంచమనడం, దాని గ్రోత్ ఒక బుక్లో నోట్ చేయమనడం మంచి ఆలోచన. మనం కూడా దీనికి సహకరిద్దాం. గవర్నమెంట్ మరియు స్కూల్ యాజమాన్య ఆహ్వానాన్ని మన్నించి పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన మదర్స్ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయాలు ఇవి. 1, పిల్లలకు స్క్రీన్ టైం. 2, మనం త్రాగే వాటర్ విషయంలో తీసుకునే జాగ్రత్తలు. మొదటిగా స్క్రీన్ టైం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్ వాడకం చాలా ఎక్కువగా వాడుతున్నారు, అలాగే పిల్లలకు అలవాటు చేస్తున్నారు. ముందు మనం మొబైల్ వాడకం తగ్గిస్తే మన పిల్లలకు చెప్పగలుగుతాం. మనం మా పిల్లలకు చెప్పాలి అంటే వాళ్ళకి రోల్ మోడల్గా ఉండగలగాలి. పిల్లలు ఏదైనా తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. మనం బిజీ లైఫ్లో మనం వర్క్ ఆగకూడదని, పిల్లలను మనల్ని డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి అలవాటు చేసేది మనమే. తినట్లేదని, ఏడుస్తున్నాడని మన ఫోన్ అలవాటు చేస్తున్నాం. ఫోన్ వాడుతుంటే ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు మా పిల్లలు అని సంబరపడుతున్నాం, కానీ అది ఎంత ప్రమాదమో తెలుసుకోవట్లేదు. పేరెంట్స్గా మారిన ప్రతి ఒక్కరూ తన సంపాదన, ధ్యేయం, గోలు, లక్ష్యం అన్నీ అంతిమంగా ప్రధానంగా పిల్లలే అవుతారు. వాళ్ళ భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులు కష్టపడతారు. కానీ ఈరోజు ఒక పని అవ్వడం కోసం వాళ్ళకి ఫోన్లు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును చంపేస్తున్నాం మనమే. ఫోన్లు పిల్లలకి అలవాటు చేయడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. వాళ్ళ ఆలోచన శక్తిని చంపేస్తున్నాం, వాళ్ళకి క్రియేటివ్ మైండ్ని చంపేస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాం, వాళ్ళ భావాలను చంపేస్తున్నాం, వాళ్ళ బంధాలను చంపేస్తున్నాం, వారిలో ఉన్న స్నేహశీలిని చంపేస్తున్నాం, వారిలో ఉన్న సృజనాత్మకత చంపేస్తున్నాం. చేస్తున్నాం అన్ని ఆర్టిఫిషియల్గా ఇస్తున్నాం. కళ్ళజోడుని ఇస్తున్నాం, ఒబిసిటీని ఇస్తున్నాం, మానసిక ఒత్తిడిని ఇస్తున్నాం, వీడియో గేమ్స్లో ఉండే క్రూరత్వాన్ని ఇస్తున్నాం, కార్టూన్లో ఉండే అపోనెంట్ని ఏడిపించాలనే సలహాలు ఇస్తున్నాం. మంచికి ఉపయోగపడే వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి విషయాలన్నీ చంపేస్తున్నాం. ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడలేనివన్నీ ఇచ్చేది కూడా మనమే. పేరెంట్స్గా మనమే, మీరే. అన్నీ మీరే చేసి పిల్లలు మారాలి అంటే ఎలా మారతారు? ఒకసారి ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు, డబ్బు, హోదా, ఇల్లు, కారు లాంటివి సంపాదించడం కాదు, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేసి వాళ్ళ భవిష్యత్తు డబ్బు వెనుక, జాబ్ వెనుక, సంపాదన వెనుక పరిగెత్తేలా కాకుండా పడినా నిలబడాలి, ఓడినా తట్టుకోవాలి, దెబ్బ తగిలినా గెలవాలి, ఆత్మీయత, బంధం, బంధుత్వం, మానవత్వం ఇలాంటి విలువలు నేర్పించండి. ఈ విలువలే వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వాళ్ళు గెలవడానికైనా నిలబడడానికైనా ఉపయోగపడతాయి. అంతేగాని ఫోన్లో ఇవ్వడం వల్ల అన్ని అనర్థాలే జరుగుతాయి. ముందు తల్లిదండ్రులుగా మీరు ఫోన్ వాడకం తగ్గిస్తే వాళ్ళు ఫోన్కి దూరంగా ఉంటారు. ఈరోజు మన అవసరాలు తీరడం కోసం లేదా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఫ్యూచర్ని చంపేస్తున్నాం. మా చిన్నప్పుడు బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం, అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. తాతలతో, నాన్నతో పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళం, అమ్మతో వంట పని, ఇంటి పని చేసేవాళ్ళం. అలా అలవాటు చేయండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి పేరెంటు వాళ్ళతో డైలీ కొంచెం టైం స్పెండ్ చేయండి. ఫోన్ మంచిదే, కానీ అది ఎలా వాడాలో తెలియాలి. మంచిగా వాడితే మంచి, చెడుగు వాడితే చెడు చేస్తుంది. అది పెద్దవారికే ఆ క్లారిటీ లేదు, ఏది చెడు ఏది మంచి అని. ఇంకా చిన్నవారికి ఎలా తెలుస్తుంది చెప్పండి? సో ప్రతి ఒక్క తల్లి తండ్రులు ఇద్దరూ కొంచెం టైము పిల్లల కోసం కేటాయించండి. వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేయండి. సెల్ ఫోన్లకు, వీడియో గేమ్లకు, మూవీస్కి దూరంగా ఉంచండి. వాళ్ళు యుక్త వయసు వచ్చే వరకు, వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చే వరకు
ఈ చెడు అలవాట్లకి దూరంగా ఉంచండి. ఇంకా రెండో విషయానికి వస్తే నీటి కలుషితం. ఈ రోజుల్లో నీటి కలుషితం అనేది చాలా ప్రమాదకంగా మారింది. ఎంత ఏది మంచినీరు అంటే టక్మని చెప్పలేం, అలా ఉంది పరిస్థితి. మనుషులకి మనకు వచ్చే జబ్బులన్నిటిలో 60-70% జబ్బులు నీటి ద్వారానే సంక్రమిస్తాయి. ఇది నిజం. యాజ్ ఏ డాక్టర్గా అనుభవంతో చెప్తున్నాను. శరీరానికి నీరు ఎంత అవసరమో అలాంటి నీరు మనం తగినంత తీసుకుంటున్నామా లేదా అనేది ఆలోచించాలి. అది ఎలాంటి నీరు తీసుకుంటున్నామో అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. ముందుగా వర్షాకాలంలో ఎక్కువ జ్వరాలు జబ్బులు వస్తాయి. అంటే మెయిన్ కాజ్ వాటర్ కంటామినేట్, వాటర్ చేంజ్, వెదర్ చేంజ్. వర్షాకాలంలో భూగర్భ జలాలు మారతాయి. నీరు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లతో కంటామినేట్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా, వైరస్లు అనేవి ప్రతి చోట ఉంటాయి. బయట ఉంటాయి, లోపల ఉంటాయి, వాటర్లో ఉంటాయి, భూగర్భ లోపల కూడా ఉంటాయి. ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ వేప చెట్టు ఉంటుంది, కారం ఉంటుంది, పసుపు ఉంటుంది. వేప చెట్టు పురుగులు పట్టవా? కానీ వేప చెట్టు నూనె, వేప చెట్టు నీరు ప్రతి దానికి కీటకనాశిని అనుకుంటాం, కానీ దానికి కూడా పురుగు పడుతుంది. కారానికి కూడా పురుగు పడుతుంది, పసుపు కూడా పురుగు పడుతుంది. అంటే ఆ వాతావరణానికి, ఆ పరిస్థితికి తట్టుకునే నిలబడే బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి. వీటిని మనం అరికట్టలేం. మట్టిలో ఉన్న బ్యాక్టీరియాలు భూగర్భ జలాల ద్వారా, మన బోరుల ద్వారా మన ఇంటిలోకి చేరతాయి. మనం ఆ నీరుని అలా డైరెక్ట్ గా బోర్లో నుంచో లేదా కుళాయిల నుంచో వచ్చే నీరుని డైరెక్ట్ గా తాగడం వల్ల జబ్బులు, జ్వరాలు వస్తాయి. ఇకపోతే ప్యూరిఫైడ్ వాటర్. అది ప్యూరిఫై అయిందని వాడు స్టిక్కర్ వేసి అమ్మేస్తే మనం కొనేసి తాగేస్తున్నాం. అది ఎలా ప్యూరిఫై అయింది, అది ప్యూరిఫై అయిందా లేదా, ఆ ప్యూరిఫై మిషన్ ఎలా ఉన్నాయి, అవి ఎలా వర్క్ చేస్తున్నాయి అని ఆలోచించాం. ఎవరికి అవసరం లేదు కూడా. స్టిక్కర్ ఉందా లేదా, ఆడు ప్యూరిఫైడ్ అని చెప్పి అమ్మేసాడా లేదా, అంతే. ప్రతి దానిలో కల్తీ. మీకు చిన్న సన్నివేశం చెప్తాను. నేను బయటకు వెళ్తే వాటర్ బాటిల్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను, అందులో వాటరే తాగుతాను. అయితే అందులో కూడా టాటా వాటర్ బాటిల్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను, అది లేకపోతే బిస్లరీ. ఒకరోజు తుని రైల్వే స్టేషన్ లో వాటర్ బాగోదని స్టేషన్ బయటికి వెళ్ళి షాప్ లో టాటా వాటర్ బాటిల్ తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి బాటిల్ ఓపెన్ చేసి త్రాగుదామని ట్రై చేశాను. అంతే, ఒక్కసారిగా ఏదో మురికి నీరు కంపు వచ్చింది అనమాట. అదొక రకమైన వాసన. మళ్ళీ అది టాటా వాటర్ బాటిల్, షీల్డ్ బాటిల్. ఎవరిని ఏమంటాం? ఏమీ అనలేం. సో ఏది పర్ఫెక్ట్, ఏది ప్యూరిఫైడ్ వాటర్, ఏది మినరల్ వాటర్, ఏది ప్యూరిఫైడ్ వాటర్ అని పర్ఫెక్ట్ గా చెప్పలేకపోతున్నాం. అలాగే కొంతమంది గవర్నమెంట్ కుళాయిలు మంచిది, ఆ వాటర్ ప్యూరిఫై, బీచింగ్ గట్రా కలుపుతారు, మంచిది వాటర్, గవర్నమెంట్ కుళాయిల నుంచి వచ్చే వాటర్ చాలా మంచిది అని అంటూ ఉంటారు. అవి పట్టుకుని తాగేస్తూ ఉంటారు. ఆ ట్యాంకు ఎప్పుడు కడుగుతారో తెలీదు, అందులో ఏం పడుపు చనిపోతాయో తెలీదు, అప్పుడప్పుడు బ్లీచింగ్ కలుపుతారు, అంతే. అది మాత్రమే మనకు తెలుసు. కానీ అందులో ఏం పడి చనిపోతున్నాయి, ఏమవుతుంది, అది ఏం పట్టించుకోం. ఆ కుళాయి పైపులు ఎప్పుడు చూడండి, ఎక్కడ చూడండి కుళాయి పైపులు అనేది ఎప్పుడు డ్రైనేజీల నుంచి కానీ లేదా డ్రైనేజ్ పక్క నుంచి కానీ వేస్తారు. కొన్ని రోజులకి ఆ కుళాయిలు తుప్పు పట్టి అవి పాడైపోయి చిల్లు పడితే కుళాయి వదిలినప్పుడు నీరు వృధాగా డ్రైనేజ్ లో కలిసిపోతుంది. ఆ కుళాయి కట్టేశాక ఈ డ్రైనేజ్ లో వాటర్ ఆ నీరు గొట్టంలోకి వెళ్తుంది. ఆ నీరు మరలా కుళాయిలు వదిలినప్పుడు మన ఇంటికి వస్తాయి. అవే మనం పట్టుకొని తాగేస్తున్నాం. ఆ నీరు జబ్బులు మోసుకొని మన ఇంటికి వస్తాయి, అవే మనం పట్టుకొని తాగేస్తాం. ఇవన్నీ కాదండి మేము ప్యూరిఫైర్ వేయించుకున్నాం అని అంటారా? అందులో ఏమీ ఉండవు, ఉత్తి నీరు తప్ప. చప్పగా ఉంటాయి. మన శరీరానికి నీటిలో పాటు కొన్ని రకాల మినరల్స్ అండ్ ఖనిజాలు అవసరం, కంపల్సరీ. అవి కూడా ఫిల్టర్ చేసి ఉత్తి నీరు మాత్రమే ఇస్తున్నాయి ఇప్పుడున్న ప్యూరిఫైర్లు. సో
దాని ద్వారా ఎముకలు గుల్లపడటం, నీరసం, శక్తి లేకపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి అండి అంటే పరిష్కారం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఏదైనా నీరు, మంచినీరు అంటే గవర్నమెంట్ కొళాయి అయినా, మన బోర్లో అయినా, లేదంటే ప్యూరిఫైడ్ వాటర్ అయినా, ఏదైనా నీరు, అది ప్యూరిఫైర్ అయినా ఏదైనా నీరు ఒక పాత్రలో పట్టి బాగా మరిగించి పక్కన పెట్టేయండి. కొన్ని గంటల పాటు అది చల్లారిన తర్వాత వాటిని ఒక రాగి బిందులోకి మార్చండి. ఆ రాత్రంతా ఆ రాగి బిందులో ఉంచి మరుసటి రోజు ఆ నీరుని తాగండి. ఆరోగ్యంగా ఉండండి. అది మంచినీరు. పిల్లలకు అలవాటు చేయండి ఇలాగే. ఓకే, మనం ఎంత మంచినీరు తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పటివరకు నేను చెప్పింది అంత శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ యోహాన్ సార్కి అండ్ డైరెక్టర్ మై ఫ్రెండ్ ప్రదీప్ గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.